మేము క్రైమ్ నెంబర్ 86/25 అండర్ సెక్షన్ 318 సబ్సెక్షన్ 4, 316 సబ్సెక్షన్ 2, 351 సబ్సెక్షన్ 2 BNS కింద జగదేగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేసినాము. దాని తర్వాత ఇంకొక 2 కేసులు కూడా క్రైమ్ నెంబర్ 90 అండ్ క్రైమ్ నెంబర్ 101 సేమ్ సెక్షన్స్ తోటి చేయడం జరిగింది. ఈ కేసులో సారాంశం ఏంటంటే మొత్తం 32 వెహికల్స్, దాంట్లో ఒక ఇన్నోవా, ఒక 3 ఎర్టిగా మారుతి, అదేవిధంగా మారుతి స్విఫ్ట్ డిజైర్ ఒక 13, బ్రెజా 1, బ్యాలెనో 1, హుండాయ్ i20 1, ఇలాగా మొత్తం 32 కార్లు. మొత్తం మా కార్లు ఇతను తీసుకొని వీటిని ఎక్కడో అమ్మేసినాడు, లేదంటే కుదవబెట్టినాడు. ఇప్పుడు మా కార్లు కూడా లేవు, మాకు నెల ఇస్తామన్న అమౌంట్స్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి మొత్తం 28 మంది వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద 3 FIR చేసినాము. దాని మీద ఒక టీం ఫామ్ చేసి ACP బాలానగర్ అండ్ SHO జగదేగిరిగుట్ట వీళ్ళిద్దరూ పర్సనల్గా మానిటర్ చేస్తూ DI జగదేగిరిగుట్ట ఆధ్వర్యంలో ఒక టీము ఏర్పాటు చేసి DI జగదేగిరిగుట్ట అండ్ హిజ్ టీమ్ వీళ్ళందరూ కూడా కోనసీమ జిల్లాలో మొత్తం 26 కార్లని మనము రికవర్ చేయడం జరిగింది. వీటి విలువ దాదాపుగా 2 కోట్లు. ఈ కేసులో ఈ విశ్వఫర్నేంద్ర అనే వ్యక్తి, అదేవిధంగా రమణ, సత్యనారాయణ, వెంకటేష్ అనేవాళ్ళు మొత్తం 4 వ్యక్తులు మనకి ఇందులో అక్యూజ్డ్. దీంట్లో ఈ విశ్వఫర్నేంద్ర మనకి కస్టడీలో ఉన్నాడు, మిగతా వాళ్ళు 3 అబ్స్కాండింగ్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇతనికి సపోర్ట్గా ఇతని ఫ్రెండ్స్, ఇతని రిలేటివ్స్, ఒకతను సూపర్వైజరు వీళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా మాయమాటలు చెప్పి వాళ్ళ వెహికల్స్ తీసుకొచ్చి ఇతనికి అప్పగించడం, ఇలాంటివి చేయడం జరిగింది. ఇతను ముందుగా మొదట్లో ఇతను ఖతార్లో ఒక కార్ డ్రైవర్గా చేసేవాడు. తర్వాత 2017లో ఇండియాకు వచ్చినాడు. అప్పటి నుంచి క్యాబ్ డ్రైవర్గా చేస్తూ ఉన్నాడు. 2022 నుంచి ఇతను ఇట్లాంటి బిజినెస్ చేస్తే బాగుంటుందనే ఐడియాకి వచ్చి అలాగ చిన్నగా చేసుకుంటూ 2024 నవంబర్లో ఒకటి ఆఫీస్ ఓపెన్ చేసినాడు దేవేంద్ర నగర్ జగదేగిరిగుట్ట PS లిమిట్స్లో. వివివి కార్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పేసి ఓపెన్ చేసి ఇలాగా అందరి దగ్గర కార్లు తీసుకొని వాళ్ళ కార్లకి నెల డబ్బులు ఇస్తాను, ఇన్నోవాకి అయితే 60,000, బ్రెజాకి అయితే 40,000, డిజైర్కి అయితే 40,000 ఇస్తా అని చెప్పేసి వాళ్ళ కార్లన్నీ తీసుకొని చివరికి ఒక 1 month 2 months డబ్బులు ఇచ్చినాడు. తర్వాత డబ్బులు ఇవ్వలేదు. ఆ కార్లు కూడా కొన్నిటిని అమ్ముకున్నాడు, కొన్నిటిని తనఖా పెట్టాడు. ఎస్పెషల్లీ కోనసీమ జిల్లాలో అతనికి తెలిసిన వాళ్ళ దగ్గర చాలామంది దగ్గర తనఖా పెట్టినాడు. ఆ డబ్బులన్నీ కూడా అతని విలాసాలకి వాడుకోవడం జరిగింది. మన దగ్గర ఒక 3 కేసులని ఇదే ఇష్యూలో ఖమ్మం జిల్లా కల్లూరు పోలీస్ స్టేషన్లో కూడా ఒక 2 కేసులు అయినాయి. సో వీళ్ళని ఈరోజు మనం అదుపులో చేసుకుని ఇతన్ని ఎవరైతే ఫణీంద్ర ఉన్నాడో అతన్ని అదుపులో చేసుకొని ఇవాళ అతన్ని రిమాండ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా మార్టిగేజీ చేయడం జరిగింది వీళ్ళందరికీ. సో వీళ్ళందరూ ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్లీ ఎవరైతే ఇప్పుడు ఇందులో అయితే కారు ఓనర్సు, నార్మల్గా అయితే సామాన్య ప్రజలు ఎవరైతే డిపాజిటర్స్ ఎవరైతే ఎక్కువ వడ్డీలకి ఇచ్చి ఎక్కువ వడ్డీలు వస్తాయని చెప్పేసి, లేదంటే ట్రేడింగ్లో లాభాలు పొందొచ్చు అని చెప్పేసి, లేదంటే ఓవర్ నైట్గా ఇవాళ 1,00,000 పెడితే రేపటికి 1,50,000 వస్తాయి, లేకపోతే 1 monthలో 2 లక్షలు వస్తాయి, ఇట్లా ఆలోచించే వాళ్ళందరికీ పోలీస్ తరఫున మా సలహా ఏంటంటే ఎప్పుడు కూడా ఓవర్ నైట్ లాభాలు వస్తాయని చెప్పేసి మీరు ఎప్పుడూ దురాశ పొందొద్దు. మీ యొక్క దురాశ లేకపోతే మీ యొక్క పేరాశ, మీ యొక్క అత్యాశ ఆ మోసగాళ్ళకి ఆయుధం. అది సైబర్ క్రైమ్ కావచ్చు, చీటింగ్ కావచ్చు, ఇట్లాంటి కేసులు కావచ్చు. సో మీరు ఎప్పుడైతే ఎక్కువ అమౌంట్స్కి ఆశపడ్డారో ఆ మోసగాడికి ఒక అవకాశం దొరికినట్టే. కాబట్టి మీరు అత్యాశకు పోకండి. ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఎక్కడైతే గవర్నమెంట్ అష్యూరెన్స్ ఉన్న వాటిలో మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని మీరు మీ డబ్బులు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలని మా యొక్క సూచన. థ్యాంక్ యూ.